అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. రతన్ టాటా రోడ్, డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ, గూగుల్ స్ట్రీట్ ఇవన్నీ ఎక్కడో విదేశాల్లోనో పక్క రాష్ట్రాల్లోనో రోడ్లకున్న పేర్లు కావు. పట్నం పేర్లు మారబోతున్నాయి. గ్లోబల్ సమ్మిట్ వేళ హైదరాబాద్ కు గ్లోబల్ ఇమేజ్ పెంచే దిశగా తెలంగాణ సర్కార్ అడుగులేస్తోంది. హైదరాబాద్ లో రోడ్లకు ప్రముఖుల పేర్లు పెట్టాలని నిర్ణయించింది. అయితే సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని బీజేపీ కారాలు మీరియాలు నురుతుంది. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్లోబల్ సమ్మిట్ వేళ హైదరాబాద్లోని ప్రధాన రోడ్లకు ప్రముఖ వ్యక్తుల పేర్లు, సంస్థల పేర్లు పెట్టాలని నిర్ణయించింది. రావిర్యాల నుంచి ఫ్యూచర్ సిటీ వరకు RRRను కలుపుతూ 100 మీటర్ల గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్ రానుంది. ఆ రోడ్డుకు రతన్ టాటా పేరు పెట్టాలని నిర్ణయించింది తెలంగాణ ప్రభుత్వం. నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ను రేడియల్ రింగ్ రోడ్డుతో కలుపుతూ రావిర్యాలలో ఈ రోడ్ నిర్మించనున్నారు. ఇప్పటికే రావిర్యాల ఇంటర్చేంజ్కు టాటా ఇంటర్చేంజ్ అని పేరు పెట్టింది ప్రభుత్వం. అలాగే నానక్రామ్గూడలోని యుఎస్ కాన్సులేట్ జనరల్ కార్యాలయం పక్క నుంచి వెళ్లే మెయిన్ రోడ్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అవెన్యూగా పేరు పెట్టాలని ప్రతిపాదించింది. ఈ విషయాన్ని మన విదేశాంగ శాఖతో పాటు అమెరికా ఎంబసీకి లేఖ ద్వారా తెలియజేయనుంది తెలంగాణ ప్రభుత్వం. ఇక హైదరాబాద్ ఐటీ కారిడార్ రోజురోజుకు విస్తరిస్తోంది. ప్రపంచ స్థాయి కంపెనీలకు ప్రధాన కేంద్రంగా మారుతోంది. దీంతో ఐటీ కారిడార్లో గూగుల్ అతిపెద్ద క్యాంపస్ ఏర్పాటు చేసిన ప్రాంతానికి గూగుల్ స్ట్రీట్ అని పేరు పెట్టాలని నిర్ణయించింది. మైక్రోసాఫ్ట్ రోడ్, విప్రో జంక్షన్ పేర్లను మరికొన్ని రోడ్లకు పెట్టాలని కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది. అయితే సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయంపై బీజేపీ మండిపడుతోంది. రోడ్ల పేర్లు మార్చాలని ప్రభుత్వం భావిస్తే హైదరాబాద్ను తిరిగి భాగ్యనగరంగా పేరు మార్చాల్సిన అవసరం ఉందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. చారిత్రక నేపథ్యం ఉన్న హైదరాబాద్ పేరునే మొదటగా మార్చాలని అభిప్రాయపడ్డారు. ఓవైపు కేటీఆర్, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏఐ విగ్రహాలను తయారు చేస్తుంటే సీఎం రేవంత్ రెడ్డి ఎవరు ట్రెండ్లో ఉంటే వారి పేర్లు పెడుతున్నారని మండిపడ్డారు. ఎక్స్ వేదికగా పోస్ట్ చేసిన బండి సంజయ్ మహాధర్నా ద్వారా ప్రజా సమస్యలను తీసుకువెళ్లే ఏకైక పార్టీ బీజేపీ మాత్రమే అన్నారు. హైదరాబాద్ బ్రాండ్ను విశ్వవ్యాప్తం చేయడం, గ్లోబల్ ఇన్నోవేషన్, టెక్నాలజీ, ఇంటర్నేషనల్ పార్ట్నర్షిప్ హబ్గా నిలపాలనే ఉద్దేశంతో రోడ్ల పేర్ల మార్పు నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం తీసుకుంది.